నిమిషాలు రవితేజ గారు ఎక్స్ట్రాడనరీ ఎనర్జీతోని ఒక 100-150 మంది స్వాములు తాండవం చూస్తారు మీరు. ఆ పాట జరుగుతున్నప్పుడు థియేటర్లో స్క్రీన్ మీద ఒక హై మూమెంట్ అది. సో అది ఈరోజు మల్లెపూల పలక సాంగ్ గురించి. దాని తర్వాత ఫస్ట్ ప్రతి కథకి ఒక బ్యాక్డ్రాప్ కావాలి. సో నా సినిమాలో అయితే నిన్నుకోరి నుంచి మజిలీ నుంచి ఫస్ట్ కథ అనుకుంటానండి. కథ అనుకొని ఆ కథను తీసుకెళ్లే హీరోకి ఎలాంటి బ్యాక్డ్రాప్, ఆ కథ ఎలాంటి బ్యాక్డ్రాప్ చెప్తే దాని 100% కొత్తగా ఆడియన్స్కి రీచ్ అవుతుంది, ఆ డ్రామా ఎలా కొత్తగా వెళ్తుంది అని అనుకునే టైంలో అసలు నేను రాసిన ఈ కథలో తాలూకా ఫస్ట్ పాయింట్, ఒక తండ్రి ఒక కూతురికి స్వతంత్రం ఇచ్చి ఏం జరిగినా నాన్నకు చెప్పాలమ్మా అనే ఒక పాయింట్ మీద కథ చెప్పాలి అనుకున్నా. సో ఆ నాన్న ఎలా ఉండాలి, బాగా చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ అలా కాదు, ఒక నార్మల్ మన ఊర్లలో ఉండే ఒక ఆటో డ్రైవరు, వ్యాపారం చేసుకునేవాడు, లేదంటే అలాంటి అతనికి ఒక డ్రింకింగ్ హ్యాబిట్ ఉండి చాలా మంచోడు ఉండి కూతురు అంటే విపరీతమైన ప్రేమ ఉండి, అలాంటి వ్యక్తి చుట్టూ జరిగే సంఘటనలు, ఆ కూతురు ద్వారా వేరే అమ్మాయిల ప్రపంచంలో ఉండే ఇబ్బందులు, సమస్యలు అన్నింటి మీద ఒక కథ రాయాలనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ తాలూకు ఆవేశాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇతను స్మాలేస్తే ఎలా ఉంటుంది, దట్ ఈస్ ద సీడ్ అనమాట ఈ కథకి. సో ఇది అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్ కోసం రాసిన కథ కాదు, కథ కోసం అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్ని తీసుకున్నాం. సో ఐ వాంట్ టు మేక్ షూర్ దట్. సో ఇంకోటి చెప్పాలంటే ఇరుముడి టైటిల్ ఎందుకు పెట్టాను ఏంటి అని చాలా సందర్భాల్లో చెప్పాను, ఇంటర్వ్యూలో కానీ లాస్ట్ టైం భీమవరంలో కానీ చెప్పాను. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం మీ అందరికీ ఈరోజు చెప్పాలనుకుంటున్నాను రిలీజ్ ద్వారా. మనకి యాక్చువల్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ సౌత్లో కానీ థ్రిల్లర్స్ చాలా వచ్చాయి, ఎక్స్ట్రాడనరీ థ్రిల్లర్స్ ఉన్నాయి, ఎక్స్ట్రాడనరీ హారిఫిక్ ఫిల్మ్స్ ఉన్నాయి, టెన్షన్ పెట్టించే సినిమాలు ఉన్నాయి, చాలా సినిమాలు ఉంటాయి. కానీ నాకు తెలిసి ఒక ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామా అంటే ఒక కుటుంబ కథా చిత్రాన్ని ఇంత ఇంటెన్స్ తోటి ఇంత సీరియస్నెస్తో రావడం అనేది నా వరకు నేను ఎప్పుడు చూడలేదు. సో డెఫినెట్గా అండి ఇది మీరు అనుకున్నారేమో బయటికి అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్, ఈ పాటలు ఇవన్నీ చూసి చాలా పీస్ఫుల్గా, చాలా లైట్ హార్టెడ్గా, అలా హాయిగా నా గత సినిమాలాగా నిన్నుకోరిలాగా మజిలీలాగా అలా పైన ఉంటుందని మాత్రం అనుకోకండి. చాలా సీరియస్గా ఉంటుంది, చాలా టెన్షన్ పడుతుంది, చాలా ఇంటెన్సిటీగా ఉంటుంది. లాస్ట్ ఒక 40 minutes అయితే మిమ్మల్ని ఒక హ్యూమన్ డ్రామాలో ముంచేస్తుంది సినిమా, దట్ ఈస్ ఫర్ షూర్. సో పైన కనబడుతున్నది ఇవన్నీతో పాటు థియేటర్లో మీరు కూర్చున్నాక మిమ్మల్ని హైలీ ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే కానీ, హ్యూమన్ ఎమోషన్స్, మనుషుల భావోద్వేగాలలో ఉండే అలజడులు, ద కరెక్ట్ వర్ ఇస్ అలజడి, అలాంటివి చాలా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు ఈ సినిమా ద్వారా. నేను చెప్పాలంటే మోస్ట్ ఇంటెన్స్ అండ్ సీరియస్ ఫ్యామిలీ డ్రామా ఇన్ టీఎఫ్ఐ అని నేను చెప్తా ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో. సో దయచేసి మీరు ప్రిపేర్డ్గా వెళ్ళండి థియేటర్కి. ఇట్స్ ప్రాపర్ సీరియస్ ఫిల్మ్. ఓకే, ఫస్ట్ ఒక 20-25 minutes సరదాగా ఊరు త్రినాథ్ ప్రపంచం ఏంటి, వాడి ఇష్టాలు ఏంటి, వాడి కోపం ఏంటి, వాడి చుట్టూ ఉన్న ప్రపంచం ఏంటి వస్తుంది. స్లోగా కథ మూవ్ అయ్యే కొద్దీ, కథలో ఉండే లేయర్స్ అన్ని ఓపెన్ అయ్యే కొద్దీ యూ విల్ బి ఇమర్స్డ్ ఇన్ ద స్క్రీన్ ప్లే ఇన్ ద ఫిల్మ్. సో దట్ ఈస్ వాట్ ఇరుముడి. సో చాలా మనుషుల భావోద్వేగాల మధ్యలో తీవ్రత చుట్టూ జరిగే కథ ఇరుముడి అనే సినిమా. బయటకు వచ్చినప్పుడు మాత్రం ఒక ఎక్స్ట్రాడనరీ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అట్లీస్ట్ ఒక 10-15 minutes చిన్న ఎమోషనల్ ట్రాన్స్ ఉంటుంది, దట్ ఈస్ ఫర్ షూర్. సో ఇది సినిమా గురించి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా నాకు తెలిసి లాస్ట్ డిసెంబర్లోని జనవరిలోనే స్టార్ట్ చేసాము, క్విక్గానే ఫినిష్ చేసాము. దానికి కారణం ఏంటంటే రమణ సినిమాలు ఇప్పుడు క్విక్గానే అయిపోతాయి, ఎందుకంటే ఆయన ఇప్పుడు గ్యాప్ తీసుకోవడం ఎవరికి గ్యాప్ అవ్వరు కాబట్టి. సో ఏంటంటే నేను కూడా కొంచెం ఫాస్ట్గానే చేసే మనిషిని కాబట్టి ఒకసారి కథ అనుకున్న తర్వాత సీనియర్ వెళ్ళి 40-45 రోజులు బ్రహ్మాండంగా రియల్ లొకేషన్స్లో అంత కంఫర్టబుల్ ఆర్టిస్ట్ రమణ ఇచ్చే ఫ్రీడమ్ కానీ, అలాగే మా ప్రియ, సాయన్న, నక్షత్ర, ఎవ్రీ ఆర్టిస్ట్ అందరం కూడా ఏంటంటే ఒక కథను నమ్మి ఈ కథ మనం ఎలా అయితే ప్రేమించామో, ఎలా అయితే చూస్తామో అలా చూపించాలి ఆడియన్స్కి. ఒక్కటే ఇంటెన్షన్ తప్ప వేరేది ఇంకేం లేదు. సో ఇంకా కమింగ్ టు ఒక్కొక్కరి గురించి చెప్తే ఇంత అటాచ్మెంట్ చాలాసేపు చెప్పాలి. నాకు మనసుకి ఏమనిపించిందో వాళ్ళు తలుచుకోగానే ఏమనిపిస్తుందో చెప్పేస్తాను. ఫస్ట్ రమణ గురించి
అందరిలాగే ప్రతి ఒక్కరు ఫస్ట్ చెప్పేది అంటే రవాణా నేను కాలేజ్ టైంలో ఇక్కడి నుంచే మొదలు పెడతాను, ప్రతి ఒక్కరు బోర్గొట్టేసి ఉంటుంది ఆయనకి కూడా. కానీ నాకు ఏంటంటే రవాణా నేను ఈడియట్ అమ్మ నాన్న తమిళ అమ్మాయి నుంచి నేను డైరెక్టర్గా అయిన తర్వాత కూడా ఎప్పుడైనా చేస్తే ఒక యాక్షన్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ఒక మంచి మాస్ ఫిల్మ్ చేస్తానేమో నేను కూడా అనుకున్నా. కానీ రవాణా లాంటి ఒక పర్ఫార్మర్తో ఇలాంటి సినిమా చేయడం నాకు చాలా గర్వంగా ఉందన్న. అంటే మన ట్రైలర్ వచ్చిన తర్వాత అందరూ రవాణాని ఇలా చూపించారు అలా చూపించారు అంటే దట్ ఈస్ ఫైన్. ఒక ఆడపిల్లను కాపాడే పాత్రలో రవాణాని ఇంత 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 క్యారెక్టర్ స్టిక్ చేసి అలా చేసావు శివ, ఆల్ రెస్పెక్ట్ యూ అని చెప్పినప్పుడు నాకు అది కిక్ ఇచ్చింది అన్న నాకు. యా, సో దాని తర్వాత ఫస్ట్ కట్టు సాంగ్ అయినప్పుడు నేను చెప్పా అన్న షట్టర్, ఆయనకు తెలియదు ఈ మాలలు స్వాములు ఎలా ఉంటారంటే అంత ఐడియా లేదు. నేను క్లియర్గా చెప్పేవాడిని, ఇంకా చాలా మంది చూస్తుంటారన్న వాళ్ళందరూ చాలా కనెక్టెడ్ కదా అది అన్నప్పుడు ఏం చేయాలి, నేను షట్టర్ తీసేయాలి. తీసి అలా చూసినప్పుడు అండి అంటే నేను మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్తున్నాను, చాలా తక్కువ మంది హీరోలు మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్లో ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ ఒక బాబాయ్ లాగా, ఒక పెదనాన్నలాగా, ఒక చిన్నాన్నలాగా, నాన్నలాగా అలా కనిపించి రిలేట్ అయ్యే హీరోల్లో రవితేజ్ అన్న ఒకరు. సో ఎప్పుడైతే తీసి కట్టు సాంగ్గా హుక్ స్టెప్ వేసారో నేను అనుకున్నా పని అయిపోయింది, ఇక్కడ నుంచి తిరగలేదు, కరెక్ట్ అయిపోతారు అని అనిపించింది. సో అక్కడి నుంచి మొదలు సినిమా ఎండింగ్ వరకు ఎమోషన్ అలాగే ఉండింది. అండ్ వన్ మోర్ థింగ్, సినిమా కథ కోసం చూడండి, సినిమా పాటల కోసం చూడండి, అన్నీ ఉంటాయి, స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది, అన్నీ ఉంటాయి. కానీ రవణ పర్ఫార్మెన్స్ కోసం ఒక్కసారి మళ్ళీ సినిమాకి వెళ్తారు. యూ విల్ సీ ద పీక్ హై ఇన్ ద రవణ పర్ఫార్మెన్స్. అంటే ఆ యాక్షన్లో చింపేశారు. విక్రమార్కులు కూడా చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, బట్ ఒక ఫుల్ ఫిల్మ్ ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది, దట్ ఈస్ ఇరుముడి. అండ్ నెక్స్ట్ ప్రియా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు థ్యాంక్ యూ అంటే నేను కథ చెప్పినప్పుడు చెప్పాను, ప్రియా ఇది ఒక ఫాదర్కి డాటర్కి మధ్యలో కథ, బట్ మదర్ అంటూ ఉంటుంది కదా, ఆ మదర్ ఎంతవరకు ఉండాలి, ఆ మదర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అంత ఉంటుంది. సెట్లో నేను సీన్లు చేస్తున్నప్పుడు నా ఎగ్జిస్టెన్స్ తక్కువైందనో, నా సీన్లు తక్కువైందనో, రేపు ఫాదర్కి డాటర్కి సినిమాలో అయిపోతుందనో నువ్వు ఎప్పుడు నన్ను ప్రెషర్ పెట్టకూడదు. బై గివెన్ వర్డ్ ఎప్పుడు నన్ను ప్రెషర్ చేయలేదు, ఈ సినిమాకి సపోర్ట్ చేస్తూనే వచ్చింది. కానీ ఒక ఎక్స్ట్రానరీ పర్ఫార్మర్కి 100 సీన్లు అక్కర్లేదండి, 2 సీన్లు ఇస్తే సినిమాని పట్టుకెళ్ళిపోతాను. అలాంటివి 3 సీన్లు ఉన్నాయి ప్రియాకి. యూ విల్ సీ హౌ గుడ్ షీస్ ఇన్ పర్ఫార్మెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ సాయన్న గురుస్వామి క్యారెక్టర్, సాయి కుమార్ గారు. యాక్చువల్లీ నేను ఎప్పుడు అనుకోలేదు సాయి కుమార్ గారు, నాకు ఎందుకో పొరపాటున కూడా ఎప్పుడు 4 సినిమాలు ఇప్పుడు మైండ్లోకి రాలా. ఈ సినిమా గురుస్వామి అనుకున్నప్పుడు గెడ్డం ఎవరు బాగుంటుందని ఆలోచిస్తాను మైండ్లో. గెడ్డం ఎవరు బాగుంటుందని ఏవేవో ఇమేజ్ తగ్గుతున్నాయి, సాయి అన్న ఇమేజ్ వచ్చింది. నేను అనుకున్నా సాయి అన్న అది ఇలా ఉంటుంది కదా, మనం ఏమో కొంచెం డైలాగ్ కొంచెం తక్కువ రాస్తాం, కొంచెం అండర్ ప్లే చేస్తాం, ఈయన కానీ వచ్చేసి మైక్ తినేస్తారేమో ఎలా. ఫస్ట్ సెకండ్ రోజు కథ చెప్పిన తర్వాత వచ్చారండి, ఒక 2 days కింద ఇద్దరు చిన్న డిస్కషన్ చేసుకున్నాం. ఆ తర్వాత నాకంటే ఎక్కువ వెళ్ళిపోయాను క్యారెక్టర్. ఎలా అయిపోయిందంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు ఒకసారి, రాత్రి ఒకసారి, మా ఎడిట్ ఎలా వచ్చింది, ఇది గంటలు ఎలా ఉంది, ఆ సీన్ ఎలా ఉంది, ఈ సీన్ ఎలా ఉంది, దట్ ఈస్ ద కనెక్షన్ అండి. ఒక్కసారి మనం ఆర్టిస్ట్కి మన కథ మీద లవ్ని క్రియేట్ చేయగలిగితే మీరు అడగక్కర్లేదండి, వాళ్ళే 1కి 100 అంతరిస్తారు. అందులో సాయి అన్న ఒకరు. ఇన్ని సినిమాలు అన్న ఎప్పుడు పోలీస్ స్టోరీ, ఇప్పుడు కూడా తెల్లారి 6 గంటలకు కాల్ చేసి ఆ సీన్ ఎలా వచ్చింది, ఈ సీన్ ఎలా వచ్చింది అలా ఆడడం మనసులో వచ్చిందన్న నీకు రిలాక్స్ అవరా. బట్ ప్రౌడ్ అన్న మీతో వర్క్ చేసినందుకు, మీకు సినిమా మీద ఉన్న ప్రేమ, నా మీద ఉన్న ప్రేమ, ఇరుముడి ఉన్న ప్రేమ ఎక్స్ట్రా. మీ పర్ఫార్మెన్స్కి అక్కడ ఉంది ఇరుముడిలో సినిమాలో. చాలా మంచి విషయాలు జరుగుతాయి ఈ సినిమా తర్వాత, ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు వస్తాయి 100% నమ్ముతున్నాను నేను. నైస్. ఇంకా నక్షత్ర బాబా ఎక్కడున్నారా? సూపర్. సో ఇప్పుడు రవణ పక్కన ఒక పాపను పెట్టాలంటే ఫస్ట్ ఏదో నార్త్ ఇండియన్ నుంచి తేలేము, అలాగే వేరే లాంగ్వేజ్లో వచ్చినా కూడా మన డైలాగులు, మన వైపు అంతా తెలియాలి. సో చాలామంది పిల్లలు అనుకుంటున్నాం, ఈ పాపను ఒక ఇన్స్టా రీల్లో చూసి పిలిపించి ఒక 2 సీన్లు చేశానంటే చూడంగానే దొరికేసింది మనమ్మ, మణికంఠ నాకు దొరికేసింది అని. అసలు ఎంత బంగారం అంటే పర్ఫార్మెన్స్ ఎంత సర్ప్రైజ్ చేసిందంటే, నువ్వు ఏడవడం కాదు నన్ను ఏడిపించు. ఎన్నిసార్లు సెట్లో మానిటర్ ముందు కూర్చొని కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నా ఆ పిల్ల ఉండిపోద్దండి, ఆ ఇమేజ్ ఉండిపోద్ది, ఆ పిల్ల ఉండిపోద్ది మీ మైండ్లో, ఆ పర్ఫార్మెన్స్ ఉండిపోద్ది. నక్షత్రకి రవణకి మధ్యలో ఉండే 4-5 సీన్లు స్కై హై తీసుకెళ్తాయి ఎమోషనల్గా. తర్వాత స్వాస్థ
యా సి మనకి రీసెంట్ టైమ్స్లో తెలుగులో క్యారెక్టర్ చేస్తున్న ఒక ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ స్వాస్తిక గారు. ఎంత లబ్బర్ బంధు ఒక సినిమా వచ్చింది మలయాళంలో. ఆ సినిమాలో ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ నేను చూసి ఈవిడితో చేయించాలి ఈ క్యారెక్టర్ అని చెప్పేసి తీసుకొచ్చాను. మీరు చూస్తారండి పర్ఫార్మెన్స్, ట్రైలర్లో కూడా 2-3 షార్ట్లు చూస్తుంటారు. ఈ కాస్టింగ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ రాలేదు రమేష్ ఇంద్ర గారిని, ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ పర్ఫార్మర్ ఒక ఆయన ఈ సినిమాలో చేశారు, కన్నడ ఆర్టిస్ట్. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. దెన్ అజయ్ అజయ్ ఘోష్ గారు. నా మొత్తం దగ్గర కదా ఇరుముడి సో సీరియస్ ఫిల్మ్ అని, మొత్తం సీరియస్ ఫిల్మ్ నాకు సెట్లో కామెడీ ఏంటంటే అజయ్ అన్నతోనే నాకు రిలీఫ్. ఫస్ట్ అంతా తిడుతు మనసులో తిట్టుకుంటాడు, బయట పొగుడుతున్నాడు అనుకున్నామండి. లేదు, నా మీద నిజంగానే అభిమానం ప్రేమ ఉంది. థ్యాంక్ యూ అజయ్ అన్న. ఫస్ట్ ఏదో ఒకటి అనుకున్నాం, అయినా కూడా పెద్ద మనసు చేసుకుని వచ్చావు, మంచి క్యారెక్టర్ చేసావు, బ్యూటిఫుల్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాను ఆయన మనకు చేసిన డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా రీసెంట్గా వచ్చిన లక్కీ బస్ ఇవన్నీ తెలుసు. అసురన్ వన్ ఆఫ్ ద కల్ట్ ఫిల్మ్, ఆయన దానికి మ్యూజిక్ డైరెక్టర్. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ కల్ట్ క్లాసిక్ ఇన్ బాలీవుడ్, అండర్ కశ్యప్ ఫిల్మ్, దానికి ఆయన మ్యూజిక్ కంపోజర్. ఆయన చెయ్యింది లేదు చూడండి లేదు, మెలడీస్ అయినా యాక్షన్ అయినా ఇదైనా. మన ఇరుముడు సినిమాలో ఏంటంటే ఒక రానెస్ ఉంటూనే ఒక మెలడీ కావాలి. ఒక పక్కేమో చాలా రాగా డార్క్ ఎలిమెంట్స్ అంతా ఉంటాయి, ఇంకో పక్కేమో చాలా బ్యూటిఫుల్ కూతురు మెలడీస్ అయినా ఉంటాయి. దాన్ని మిక్స్ చేయడానికి ప్రాపర్ నాకు కంపోజర్ కావాలి. ఎవరు అంటే జీవి గారు నాకు దొరికారు. లవ్ యూ డార్లింగ్. నిజంగా నిన్న నైట్ 8 ఫినిష్ అయింది మ్యూజిక్. ఒక హగ్గించుకున్నాం, ఇద్దరం ఎక్కించుకొని కొడుతున్నామని చెప్పేసి అనుకున్నాం జీవి నేను. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. నేను నా వర్డ్స్లో ఏం చెప్పాలో థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్. కావాలి అలా నాకు ఒక బిగ్ హార్ట్ ఇచ్చిన మా అన్న రవన్నా ఎక్కడ రవి సార్ బయటకు వెళ్ళారా, గట్టిగా మాట్లాడలేదు, అక్కడ వినిపించాలి. సో మైత్రి ప్రొడ్యూసర్స్ రవి గారు నవీన్ గారు, ఇది 2వ సినిమా. వాళ్ళు ఏంటంటే ఇంకా శివ సెట్లో ఉంటే మనం రావక్కర్లేదు, అంటే శివే ఫస్ట్ కాన్షియస్గా ఉంటాడు కాబట్టి అంత ఫ్రీడమ్ ఇస్తారు. థ్యాంక్ యూ రవణ, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇరుముడు కథ అనుకుంటున్నప్పుడు రవితేజ గారికి సూపర్గా ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది చెప్పింది కూడా రవణ ఫస్ట్. దెన్ ఐ వాస్ లైక్ అవును కదా అని చెప్పేసి ఐఎమ్ సో ఎక్సైటెడ్. థ్యాంక్ యూ రవణ. అండ్ ఎవరైనా మర్చిపోయి క్షమించండి. అండ్ ఒక్క 2 మాటలు మాత్రం చెప్పేసి మన మాస్ మహారాజా రవణకి ఇచ్చేస్తాము. 21వ తారీఖు ఇరుముడు సినిమా వస్తుందండి. మంచి పాటలు ఉన్నాయి, రవణ్ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఉంది, 5-6 ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ మీకు బ్రెయిన్ లోపలికి వెళ్ళి కూర్చుంటాయి. పాప కానీ మిగతా క్యారెక్టర్స్ కానీ స్వాస్తిక కానీ సాయన్ కానీ ప్రియ కానీ అజయ్ ఘోష్ గారి పర్ఫార్మెన్స్ వెళ్ళి బ్రెయిన్లో కూర్చుంటాయి. ఇట్స్ సీరియస్ ఫీల్. అండ్ ఆ గర్ల్స్ చుట్టూ ఏం జరుగుతుంది అనేది మీకు చాలా టెన్షన్ తెప్పిస్తుంది, భయాన్ని తెప్పిస్తుంది. చివరి వరకు సీట్ టెచ్లో కూర్చునేలా చేస్తుంది. బయటకు వచ్చేటప్పుడు ఒక మెసేజ్తో, ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్తో మన ఇంట్లో ఉన్న మన అమ్మాయిని ఇలా చూసుకోవాలని మీరు అనుకునేలాగా ఇరుముడు సినిమా మీకు ఎక్స్పీరియన్స్ తీసుకొస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.